ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారిని ఆరాధించాలనేది మరొక పాఠం. శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు వారిని ఇప్పుడు మనము ఆరాధించాలా లేదనేది కొన్ని విషయాలు మనం విందాం శ్రద్ధగా. ఓకేనండి? ఓకే. వినే ముందు పరలోకంలో దేవుడు దేవునికి దూతల చేత పూజించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పేసి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చాలాసార్లు మనం వింటాం. దూతలందరూ ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము వచనం 8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. మన యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదండి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులు తిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండును. ఏమండి? అంటే పరలోకంలో యెషయా గ్రంథంలోనైతే యెహోవా అని ఉంటుంది, ఇక్కడేమో దేవుడునకు ప్రభు అని ఉంది. అంటే పరలోకంలో యెహోవాకు మాత్రమే, దేవునికి మాత్రమే దూతలు స్తోత్రాలు చెప్పటం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీకు ఈ విషయము అర్థమైంది. ఇప్పుడు మన గురించి దేవుడు ఏం చెప్పాడు అని అంటే, దూతలు ఆల్రెడీ దేవుణ్ణి పూజిస్తున్నారు, అది ఆరాధిస్తున్నారు, స్తోత్రాలు వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పుడు మనము గురించి ఆలోచించినట్లయితే ఒకసారి మనము పాత నిబంధనల నుంచి దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చూద్దాము. నిర్గమకాండం 20వ అధ్యాయము 3 వాక్యం నుంచి మనం చూద్దాం. 20వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప అసలు నీకు వేరొక దేవుడు ఉండటానికి వీళ్ళే. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేనికి నేనే దేవుణ్ణి, నాకే. మీరు వేరే దేవుడు మీకు ఉండకూడదు, ఎవరికి మీరు పూజించకూడదు అని చెప్పాడు ఇక్కడ. అర్థమైందండి? పాత నిబంధనలో ఏమండి, ఆరాధన అంటే మొక్కటం, అది బలు అర్పించడం అనేది మనం చూసాం కదండి. ఒకసారి మనము ఇదే పుస్తకము 22వ అధ్యాయము, ఇదే పుస్తకం పక్క పేజీలోనే 22వ అధ్యాయము 20వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఏమండి ఇదే పుస్తకంలో 22వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూద్దాం. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. యెహోవాకు మాత్రమే మీరు గనక బలి అర్పించాలంటే యెహోవాకు మాత్రమే ఆరాధన చేయాలి, దేవుని ఆజ్ఞనేది. అప్పటికి యేసుక్రీస్తు వారు భూమి మీదకు రాలేదు కదండి. ఒకవేళ అప్పటికే యేసుక్రీస్తు వారు గనక పరలోకంలో ఉన్నాడు అనుకుంటే, మరి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయాలి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అప్పటికే యేసుక్రీస్తు వారు కనుక పరలోకంలో ఉన్నాడు అనుకుంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఖచ్చితంగా బలి అర్పణలు చేయాలి కదా దేవుడైతే. కానీ దేవుడు ఏం చెప్పాడు? యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పణ ఆరాధన కార్యక్రమం అనేది చెయ్యకూడదు. నాకు రావలసిన మహిమను వేరే నేను ఎవరికి, ఒకసారి యెషయా గ్రంథంలో నుంచి చూద్దాం. యెషయా గ్రంథంలో నుంచి 48వ అధ్యాయానికి వచ్చినట్లయితే, యెషయా గ్రంథంలో నుంచి 48:11 చూద్దాం. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. నా మహిమను
మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. ఇదే విషయం 42వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 8వ వచనంలో 42వ అధ్యాయము 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహాలకు అసలు ఎవ్వరికి చెందే పని లేదు. స్తోత్రాలు నాకే చెందాలి. నా మహిమ వేరే వాళ్ళకి చెందడానికి నేను ఒప్పుకోను. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. యేసుక్రీస్తు వారికి కూడా స్తోత్రాలు నాకే చెందాలి. స్తోత్రాలు నాకే చెందాలి. మహిమ నాకే చెందాలి. వేరే ఎవరికి నేను చెందనివ్వను. కాబట్టి పాత నిబంధనలో మనం చూసిన దాన్ని బట్టి యెహోవాకు మాత్రమే ఆరాధన, యెహోవాకు మాత్రమే బలి అర్పణ కార్యక్రమాలు చేయాలంటే ఆయనకు మాత్రమే ఆరాధన చేయాలనేది మనం వింటున్న విషయం. ఇక యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తానేం చెప్పాడో కూడా శ్రద్ధగా మనం విందాం. ఓకేనా? మత్తయి గారి సువార్తలో నుంచి ఏమండి యేసుక్రీస్తు వారు సాతానుతో ఏం చెప్పాడో విందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు సాతానుతో ఏం చెప్పాడో 4వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం. యేసు సాతానుతో, సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి, దేవునికి మాత్రమే, దేవునికి అంటే యేసుక్రీస్తు వారు సాతానుతో ఏం చెప్తున్నారంటే దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనకే మొక్కాలి. సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. సైతానుతో ఏమనంటే దేవునికి మాత్రమే ఆరాధన, ఆయన మాత్రమే సేవించాలి. సాతానుతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తనతో ఉన్నటువంటి శిష్యులతో ఏం చెప్పాడు? పక్క పేజీ 6వ అధ్యాయం అందరూ తీయండి. 6వ అధ్యాయం వచనం 9. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధ అని స్తోత్ర గానాలు. అలాగే శిష్యులారా మీరు కూడా ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు. యెహోవా పరిశుద్ధుడు కాబట్టి నీ నామము పరిశుద్ధపరచబడుగా కానీ స్తోత్ర వాక్యం చెప్పండి మీరు ప్రార్థన చేసే ముందు దేవునికి. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి మీరు తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ముందు మీరు దేవుని స్తుతించండి, స్తోత్రవచనం మీరు చెప్పాలి. దూతల్లాగా యెహోవా పరిశుద్ధం అని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా. నీ నామము పరిశుద్ధపరచబడుగాక స్తోత్ర వాక్యం చెప్పండి అంటే దేవునికి స్తోత్రం చెప్పమని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆనాటి శాస్త్రులకి సమాజానికి ఏం చెప్పాడంటే 29 మార్కు సువార్త 12:29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వాళ్ళందరూ ఇశ్రాయేలులే కదండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, మన దేవుడు, నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఆయన. యేసు మాట్లాడుతున్నాడు, మన దేవుడైన ప్రభువు అద్వితీయ, అంటే అద్వితీయుడంటే వన్ అండ్ ఓన్లీ, ఒక్కడేనని, ద్వితీయం లేనివాడు ఇంకొక లేడని అర్థం. యేసు ఏమన్నాడంటే మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు, వన్ అండ్ ఓన్లీ, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడని అని చెప్పి, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలన్నది ప్రధానమైన ఆజ్ఞ కదా. మన దేవుడి గురించి ధర్మశాస్త్రంలో ఏముందయ్యానంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించాలని ప్రధానమైన ఆజ్ఞే కదా. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. అప్పుడు ఆ శాస్త్రి అన్నాడు,
బోధకుడా బాగుగా చెప్పితివి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట శాస్త్రి ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు వారితో, బోధకుడా నువ్వు బాగా చెప్పావయ్యా. ఎస్, దేవుడు అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట నిజమే. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఇక్కడ? వేరొక దేవుడు లేడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మన దేవుడు. ఆయన మనం ఏం చేయాలంటే పూర్ణాత్మతో, మరొకరికి చోటు ఉండకూడదు మనసులో, హృదయంలో ఇంకొకరికి చోటు ఉండక పూర్ణాత్మతో ఆయన మనం ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ. ఇప్పుడు అంటే మీకు ఒక చిన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన కూడా పూజించాలి, ఆయన కూడా సేవించాలి, ఆయన కూడా ఆరాధించాలంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి పరలోకపు నాయన్ని తండ్రిని పూర్ణ మనసుతో మనం సేవిస్తున్నట్ల సగం ఈయనకి సగం ఆయనకిగా. మరి మీకు విషయం అర్థమవుతుందా? బైబిల్లో మొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఇంకొకరికి చోటు లేకుండా, ఇంకొకరికి స్థానం లేకుండా పరిపూర్ణంగా హృదయం నిండా దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా పెట్టామనుకో సేవించడానికి, ఆరాధించడానికి, అప్పుడు మనం దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించడం అవుతుందా? అంటే దేవుణ్ణి మాత్రమే పూర్ణ మనసుతో ఆరాధించాలి, నన్ను కాదు. అయ్యా నువ్వు బాగా చెప్పావు, దేవుడు ఒక్కడైనా బాగా చెప్పావు అన్నారు అందరికి కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు కదండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? దేవుని పూర్ణ మనసుతో ఆరాధించాలని. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? మరి ఈయన కూడా దేవుడిని పూర్ణ మనసుతో ఆరాధించాడు. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు దేవుడు ఒక్కడని నమ్మాలి, ఆయన ఒక్కడనే పూర్ణ మనసుతో ఆరాధించాలి. అలా చేస్తేనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతాడు. యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు, ఆయన కూడా అదే చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఆరాధించారనే విషయాన్ని కనుక మనం చూస్తే సమరయ స్త్రీతో ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూద్దాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మమ్మా అని చెప్పి మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము. 22 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సందేశం ఇది. ఎందుకంటే ఎవరిని ఆరాధించాలో మనకు తెలియనప్పుడు ఇక మన భక్తి ఏం చేస్తాం చెప్పండి? ఎవరిని ఆరాధించాలో మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనం తీసుకున్న బాప్తిసానికి అర్థమేముంది, మారు మనసుకు అర్థమేముంది, మనం చేసే ప్రార్థనలకు అర్థమేముంది, మనం చేసే భక్తికి అసలు అర్థమేముంది? ఖచ్చితంగా మనం ఏం ఎవరిని ఆరాధించాలి ముందు అది మనకు తెలియాలి కదా. యేసు సమరయ స్త్రీతో ఏం చెబుతున్నాడంటే 22వ వచనంలో, అమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము, యేసు అన్నమాట, మేము ఇన్క్లూడింగ్ మీ, ఇన్క్లూడ్ జీసస్. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, అమ్మా మేమంటే యేసుక్రీస్తు వారితో కూడా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఆరాధిస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుందంటే, దేవుడు ఆత్మ, దేవుడమ్మ ఆత్మ. అంటే దేవునికి శరీరం ఉండదు, నాకైతే శరీరం ఉండదు, అందుకే వచ్చాను కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే మేము, అంటే యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని ఆరాధించారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమా మత్తయి గారి సువార్త 11వ అధ్యాయాన్ని కనుక మనం వచ్చినట్లయితే 25వ వాక్యాన్ని మనం చూసి ముందుకెళ్దాం. మత్తయి గారి సువార్తలో నుంచి 11వ అధ్యాయము 25 వాక్యాన్ని చూద్దాం.
ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసు ఎవరిని స్తుతించాడు? యేసు దేవుని స్తుతించాడబ్బా. అది మీకు అర్థమవ్వాలి. అమ్మ సమరస్త్రీ, మేము ఆరాధించేది తండ్రినమ్మా. మీరైనా మేమైనా మనమందరం దేవుణ్ణి ఆరాధించాలి. అదే నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తు వారు తండ్రిని స్తుతించడం అనేది యేసుక్రీస్తు వారికి బ్రతికిన కాలంలో ఆయన చేసిన ఆరాధన, ఆయన స్తుతి స్తోత్రం తండ్రికి. రోమ 15వ అధ్యాయము, రోమపత్రికలో నుంచి 15వ అధ్యాయము 8 వాక్యాన్ని చూద్దాం. రోమ 15:8 చూద్దాం. నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవునిమయపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును. అన్యజనులలో నేను అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయుదును అని వ్రాయబడి ఉన్నది కీర్తనలో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తాడనే విషయం పౌలు రాస్తూ, ఏమండి అన్యజనులలో యేసంట నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో తండ్రిని స్తుతించినట్లుగా కీర్తనలో రాయబడ్డ విషయాన్ని 18లో ఇక్కడ పౌలు గారు కోట్ చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరికి స్తోత్రాలు చెప్పాడు, ఎవరిని స్తుతించాడు, ఎవరిని ఆరాధించాడు? ఆయన తండ్రి అయినటువంటి దేవునిని. నన్నే స్తుతించండి అని అంటే అది పాపం అవుతుంది. అది యేసుక్రీస్తు వారికి పాపం అవుతుంది. ఎందుకని? దేవుడు ఒక్కడే ఆయన పరిపూర్ణంగా పూర్ణ మనసుతో ఆయన్నే ఆరాధించాలని చెప్పినాడు. నన్ను ఆరాధించాలని ఎలా చెప్తాడు ఆయన? అర్థమైందండి. ఒకనాటి ఆదికాల సంఘం కూడానండి, ఆదికాలపు సంఘం కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ కార్యాలు జరిగినా సరే వాళ్ళు దేవుని స్తుతించినట్లు మన చాలా వాక్యాలు మీకు కావాలంటే అపోస్తలులో నుంచి ఒకసారి చూద్దాం. 2:46 చూద్దాం. అపోస్తలులో నుంచి 2:46. మరియు వారేక మనస్కులై ఆదికాల సంఘం ప్రతిదినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ఆదికాల సంఘం యేసుక్రీస్తు వారిని కాదు, దేవుని స్తుతించుచు. 3:8-9 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను అంటే స్వస్థత పొందుకున్న వాళ్ళు కూడా దేవుని స్తుతించారు. వాళ్ళు యేసుక్రీస్తు వారిని కాదు. యేసు నామం వాళ్ళకి స్వస్థత వచ్చినప్పటికీ వాళ్ళు స్తుతించింది మాత్రం దేవుణ్ణే. అపోస్తలు ఏం చెప్పారు? అపోస్తలు వాళ్ళు ఏం చేశారు అసలు? ఏమ్మా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము అపోస్తలు గురించి మనం విందాం. ఇంకా ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. అంటే వాళ్ళు అలాగే తండ్రిని వాళ్ళు స్తుతించినట్లు మనకి అర్థమవుతుంది. మనకు కూడా ఏం చెప్పారు అని అంటే 5:20 చూద్దాం. ఇదే పుస్తకంలో 5:20 మనకేం చెప్పారు? అపోస్తల బోధ ఏంటి? మన 5:20 వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మేము అదే చేసాం.
యేసు అదే చేశాడు, మేము అదే చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారి పేరట, యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కొలసీ 3:17, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వాక్యం చూద్దాం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మీరు ఏం చేసినా, పాటలు పాడతారా, ప్రార్థన చేస్తారా, సువార్త వాక్యమా, మీరు ఏం చేసినాను యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సమస్తమును యేసుక్రీస్తు వారికి పేరట చేయండి. మేము అదే చేశాం, యేసుక్రీస్తు వారి పేరట. 1 పేతురు 2వ అధ్యాయం చివరి వచనం, ఇంకా 1 పేతురు 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా బాగినాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల అర్పించుటకు, యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మ సంబంధమైన బలులు. ఒకప్పుడేమో శరీర సంబంధం బలులు ఉండేవి, గొర్రెలు మేకలు వీటిని అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అవి కాదు, ఆత్మ సంబంధమైన బలి. అలాంటివి చాలానే ఉన్నాయి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అవన్నీ ఆత్మ సంబంధమైన బలులు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం సమర్పించాలనేది బైబిల్ చెప్పేటువంటి విషయం. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ ప్రకారంగా ఆయన్ని మాత్రమే ఆరాధన చేయాలి, ఆయనకి మాత్రమే మన బలు అర్పించాలి. పాత నిబంధనలో అవి శరీర సంబంధమైనవి, కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి యేసు అదే చెప్పాడు, నాకు కాదు మీరు చేసేది. సాతానా, దేవునినే సేవించాలి అని ఆయనకి చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, శాస్త్రుల పరిశీలకి సమాజానికి ఆయన చెప్పాడు, సమరస్థితి చెప్పాడు. మేము అలాగే ఆరాధిస్తున్నామమ్మా దేవుణ్ణి, తండ్రి నేను స్తుతిస్తున్నానని చెప్పేసి తండ్రికి స్తోత్రాలు చెప్పాడు. అపోస్తలు కూడా యేసుక్రీస్తు వారి పేరట తండ్రికి వాళ్ళు స్తోత్రాలు చెప్పారు, సంఘం అలాగే చెప్పింది. కాబట్టి మనమందరం కూడా అపోస్తల బోధలో ఉండాలి. అపోస్తలు ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెప్పండి, యేసుక్రీస్తు వారిని ఆరాధించండి అని చెప్పేసి ఎక్కడ మనకి అపోస్తల బోధలో లేదు. అంటే